హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చుట్కీ గాడు వచ్చేసి కప్పతో ఆట ఆడుకుంటున్నాడు. వానికి మేము కొంచెం సపోర్ట్ చేస్తున్నాం ఆడుకోవడానికి. వీనికి కప్పలు కనబడితే చాలు భలే ఆడుకుంటాడు వాడితోని. అంతకుముందు కూడా కప్పకు సంబంధించిన వీడియో ఒకటి పెట్టాను, కాకపోతే అది ఇంటి బయట ఆడుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి ఇంటి లోపల ఆడుకుంటున్నాడు. ఈ సింహగాడైతే వీడు కూడా ఆడుకుంటాడు కానీ చాలా తక్కువ, చుట్కీ గానంత కాదు. చుట్కీ గాడైతే ఆ కప్పను ఆగం చేసి పడేసి అజ్జెత్తాడు. కప్ప ఫీలింగ్ అయితే ఇక అప్పుడు ఏముంటుందో ఏమో, అసలే వదిలిపెట్టాడు. దాన్ని ఏంటంటే అది కొద్దిసేపు సైలెంట్గా ఉంటుంది కదా, సైలెంట్గా ఉన్నంతసేపు చూస్తాడు. కదలంగానే మళ్ళీ దాని వెనుక పడేసి ఉరుకుతా అంటాడు. మళ్ళీ అది ఆగిపోగానే ఆగిపోతాడు. కొద్దిసేపు ఏమో టెస్ట్ చేస్తాడు, ఉన్నదా, కదులుతుందా లేదా, ఏం చేస్తుందో చూద్దాం అన్నట్టుగా చూస్తాడు. అట్లా దాన్ని వెంటపడి దాంతో ఆడుకుంటాడు. కానీ చంపవు, జస్ట్ ఆడుకోవడం వరకే. వేరే అయితేనేమో చంపేస్తాయి కానీ కప్పలను అయితే దాదాపుగా ఆడుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయి, చంపడానికి అయితే చుట్కి. ఇకనైతే వీడు ఆడుకొని అలసిపోయినట్టుగా మంచిగా ఫేస్ తీసుకొచ్చి ముందట పెట్టి, నేను ఇప్పుడు ఏం చేయలేదు, కప్పకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా చూస్తున్నాడు. కప్ప అయితే అమ్మయ్య ఈ చుట్కి నన్ను వదిలేసినట్టున్నది అని అనుకున్నది. అంతల్నే రిలీఫ్ తీసుకొని అంతల్నే మళ్ళీ చుట్కీగాడు వెళ్ళి కప్ప వెనుక పడ్డాడు. కప్ప ఫీలింగ్ ఏంటిదంటే, అరే చుట్కీ కొంచెం నన్ను వదిలిపెట్టురా, నేను బయటికన్నా వెళ్ళిపోతారా, ఎందుకురా నా వెంట ఇలా పడుతున్నావు, కొంచెం వదిలిపెట్టచ్చు కదరా. మన చుట్కీ గాని ఫీలింగ్ ఏంటి తెలుసా, అస్సలు వదలబొమ్మాలి, నువ్వు ఎట్లా బయటికి వెళ్తావు నేను చూస్తా కదా, ఈరోజు నీ సంగతి చెప్పే వదిలిపెడతా కదా, అప్పటిదాకా వదిలిపెట్టాను. నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చినావు కప్ప, నువ్వు బయట ఉండాలి కదా, మా వాళ్ళు మా ఇంట్లోకి వచ్చి ఇంకా బయటికి వెళ్దామని చూస్తున్నావా, నీకు చుక్కలు చూపించిన తర్వాతనే నేను బయటికి పంపిస్తా, అంత ఈజీగా బయటికి ఎందుకు పంపిస్తా, అస్సలు పంపించను అన్నట్టుగా చుట్కీగాడైతే అస్సలు వదిలిపెట్టట్లేదు. చాలాసేపు ఆడుకున్నాడు. వీని ఎనర్జీకి హ్యాట్సాప్ చెప్పేసేయాలి. ఎంతసేపు అంటే అంతసేపు ఆడుకుంటాడు. మళ్ళీ వీడు ఎంత క్యూట్గా ఉంటాడు, చాలా క్యూట్గా ఉంటాడు. కప్ప పోతూనే ఉన్నది, చుట్కీగాడు ఆడుతూనే ఉన్నాడు. మా సింహగాడైతే జాడ లేకుండా పోయిండు, వాడు ఎక్కడ పోయిండో కూడా తెలియదు. అసలు నేను ఉండనా లేనా అని వీళ్ళు గుర్తుంచుకున్నారా లేరా అని టెస్ట్కైనా వాడు కనీసం వచ్చి చూస్తలేడు. వాడు ఎక్కడ పోయిండో ఏమో, బయట ఏ తిరుగులు తిరుగుతాడో పోయి, ఏ బల్లులు వెనుక ఏ తొండలు వెనుకనో పడతాడు వాడు. ఏమైనా వీనికి బల్లులు తొండలు కావాలి. చుట్కీగాడు కూడా పోతాడు కానీ తక్కువ. చుట్కీగాడు అయితే తొండతోనైతే గొడవ పెట్టుకుంటాడు. ఆ గొడవ పెట్టుకున్న వీడియో కూడా నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టేసిన. ఇక మొత్తానికైతే చుట్కీగాడు అమ్మ కప్ప పోవే, ఇక నా వల్ల కాదు, ఎంతసేపు అని నీ వెనుక పడాలి, సరే చాలాసేపే ఆడుకున్నది, ఇంకొకసారి ఇంట్లోకి రాకు అని చెప్పేసి చుట్కీగాడు సైలెంట్గా అటు వెళ్ళిపోయిండు. కప్పనేమో ఇటు వెళ్ళిపోయింది. ఇక వదిలేయడా అనేది చూడాలి. మళ్ళీ కప్పని చూపెట్టి ఆడుకోరా అంటే నాకు ఏమొద్దని అంటాడు చుట్కీగాడు. పోతే పోనీ కప్ప, నేను ఆడుకోనిగా, నాకు ఏమొద్దు అని ఇక్కడ మంచిగా నిల్చొని చూస్తాడు. కానీ వదిలేయడా అనేది అయితే చూద్దాం, ఎంతవరకు వీడు దాని దగ్గరికి పోకుంటూ ఉంటాడో. చుట్కీగాన్ని అయితే చాలా మిస్ అవుతున్నాం, చాలా గుర్తొచ్చేస్తున్నాడు వీడియోలు చూసినప్పుడు కానీ, ఇంకా మిగతా టైంలో కానీ వానితో ఆడుకున్నప్పుడు. ఈవెన్ సింబగానితో ఆడుకుంటా అంటే కూడా చుట్కీగాడే గుర్తొస్తాడు. చుట్కీగాడు ఉంటే అట్లుండేటోడు అని చెప్పేసి బాగా గుర్తొచ్చేస్తున్నాడు. ఇక చుట్కీగాడైతే లాస్ట్కు కప్పను బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం అయితే చేసేసిండు. కప్పనైతే బయటికి వెళ్ళిపోతుంది. చుట్కీగాడైతే సపరేట్ చూస్తాడు. మా సింబగాడు అక్కడ ఆపోజిట్లో వచ్చి నిలబడ్డాడు. వీని భయం ఏంటంటే, ఈ కప్ప ఏమో కానీ వీళ్ళు ఇంట్లోకి పోతే నన్ను కొడతారేమో అనుకుంటాడో ఏమో, అస్సలే రావట్లేదు. దయ సింబ అని అంటే ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఇక్కడ ఉన్నాడు. వీడు వంక తిరుగుతాడు చూడండి. వీటికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. చుట్కీగాడైతే మొత్తం నాడము గీడము అంతా అసలు ఘోరంగా తిప్పేస్తాడు. వీడేమో మొత్తం దగ్గరికి మలిసి ఇట్లా ఎంత కావాలంటే అంత వంగుతా అంటాడు, తిప్పుతా అంటాడు. ఇదే వీటిలో ఉండే స్పెషాలిటీ. భలే అనిపిస్తుంది, ఇంత రౌండ్గా తిప్పేస్తాయి.
ఇక వీటికి తల నిమరడం అనేది బాగా అలవాటయిపోయింది. ఆహా! సింబగానికే తల నిమురుతారా నాకెందుకు నిమరడని వచ్చి ఇక్కడ కూర్చున్నాడు చుట్కీగాడు. ఇక మా ఆయననేమో సింబగానికి, నేనేమో చుట్కీగానికి ఈ తల మంచిగా మసాజ్ చేస్తాను. ఇట్లా చేస్తే వీటికి హాయిగా అనిపిస్తుందట, ప్రేమకు కూడా అనిపిస్తుందట. అందుకే అప్పుడప్పుడు అలా అలా తల నిమిరితే చాలా బాగుంటుంది. అవి కూడా చాలా ప్రేమగా ఉంటాయి. చుట్కీగాడైతే చాలా వానికి ప్రేమ కావాలనుకున్నప్పుడల్లా వచ్చి ముందడ కూర్చుంటాడు. ఒళ్ళో కూర్చొని తల నిమరమని ఇట్లా చేతి కింది నుంచి ఇట్లా అటు ఇటు తిరుగుతాడు. అప్పుడు దాని అర్థం ఏంటంటే వానికి తల నిమరాలని అర్థం. సో అప్పుడు తల నిమిరేసిందంటే హ్యాపీగా కూర్చుంటాడు. ఇక్కడ ఇక రన్నింగ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇక్కడ వీళ్ళిద్దరు. సింబగాడేమో ఏం రన్నింగ్ చేయడానికి ఇష్టపడతలేడు. వాడు కప్పలెమ్మడి కూడా ఏమో అది పురుగు వచ్చినట్టున్నాడు. దానికోసం పరిగెత్తిండు కొంచెం. తర్వాత బయటికి వెళ్ళిపోయిండు, నాకేం సంబంధం లేనన్నట్టుగా. అట్నే ఇక చుట్కీగాడు కూడా వీడు బయటికి పోయి ఏం చేస్తాడో చూస్తా అని చెప్పి పోయి చూస్తాడు. కప్పతో చుట్కీ ఆట మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.